ఇప్పుడు కోపం వచ్చిందరా? ఏడుపు మొహన్ నా కొడక. నువ్వెంత, నీ ఇష్యూ ఎంత? పెద్ద పెద్ద మ్యాటర్స్లో నేను ఎవ్వడూ ఏమీ పీకలేకపోయాడురా. పులిని ఎదుర్కొని చూడరా, బోన్లో పెట్టి కొట్టడం మగతనం కాదు. సరేరా పులి, అలసిపోయావా? మగాణ్ణన్నావు లే. నీ మజిల్ పవర్ కన్నా నా టార్గెట్ పవర్ గొప్పదిరా. నా కొడక కొట్టుడు ఎలా ఉంటుందో చూస్తావంటా? నా కొడుకుని నా కొడుకు కట్టే, నా కొడుకుని. అయ్యో ఎవ్వరు ఇప్పుడు ఇలా సంగతి చెప్తా. పప్పు నా కొడుకులు నన్ను కొట్టిరు. ఈ ఫోన్ మాట్లాడి బావతో చెప్పి వాళ్ళ సంగతి పెట్టగానే పోలేదు. హలో, ఎవర్రా నువ్వు? రే, తలకాయలో మెదడు లేని పెదవా, మీ పెదబావ బొమ్మారెడ్డిని. పెద్ద బావా నువ్వా? ఎక్కడ చచ్చావో చెప్పిచావు. నేను చచ్చానని నీకెవరు చెప్పారు బావా? రే జమ్ములా కొడక, ఎక్కడున్నావో ఎక్స్ట్రా మాట్లాడకుండా చెప్పిచావురా. అంటే నేను ఎక్కడున్నానో ఆలోచిస్తున్నాను బావా. పొద్దున్న నుంచి సెల్లెందుకు పని చేయట్లేదురా? పొద్దున్నే పొగలో పోయింది కదా బావా. ఒరేయ్, అసలు నీ మెదడు పనిచేస్తుందా? మెదడు కూడా పనిచేస్తుందా బావా? ఒరేయ్ బావా, అరే ఎక్కడున్నావు నువ్వు? అసలు ఇంటికి రారా నువ్వు? ఇంటికి రానా బావా? రానా కొడక రా. ఎండరా. ఇప్పుడే వస్తా బావా, ఇప్పుడే వస్తా. చిరునవ్వే ఓ వరం, చేజార్చకు ఈ క్షణం, నిన్ను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం. చిరునవ్వే ఓ వరం, చేజార్చకు ఈ క్షణం, నిన్ను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం. లోకంతో ఈ అనుబంధం, చిరునవ్వుతో అది నీ సొంతం. ఆవేదనే తీర్చగా దేవుడిచ్చెను ఈ వరం, ఆవేదనే తీర్చగా దేవుడిచ్చెను ఈ వరం. చిరునవ్వే ఓ వరం,
చేజార్చకు ఈ క్షణం నిన్ను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం నింగి నుండి రాలే చినుకులు నేల సొంతమవుతుందా సూర్యుని వెలుగుతోనే చివరకు నింగి చేరుతుంది నిన్ను కదిలించే ప్రతి గాయం వైఫల్యం అవుతుందా నిన్ను ఓదార్చే తోడుంటే సాఫల్యం కాకుందా చిరునవ్వుతో చిగురిస్తే జీవితమే ఇక మధురం అది ముందుగా గమనిస్తే ప్రతి క్షణమొక అద్భుతం చిరునవ్వే ఓ వరం చేజార్చకు ఈ క్షణం నిన్ను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం ఆకులన్నీ రాల్చి కొమ్మే నేల కొరుగుతుందా కొత్త చిగురు తొడిగి ఎదిగే స్ఫూర్తి నింపకుందా నిన్ను వెలివేసే ఆనందం కన్నీరై ముంచిందా మౌనమే గెలిచే నవ్వుంటే ఆనందం అందనిదా కన్నీటితో కను తెరచిన కనిపించదు ఈ లోకం చిరునవ్వుతో నువ్వు సాగిపో ప్రతి విజయం నీ సొంతం చిరునవ్వే ఓ వరం చేజార్చకు ఈ క్షణం నిన్ను చేరిన ఈ మౌనం శాశ్వతమా మరుక్షణం అయినా నేను ఫీల్ అవ్వలేదు సీఏ యాక్సిడెంటల్ గా ఎదురుపడి ప్రోగ్రెస్ ఏమైనా నన్ను అడిగితే వాడు అది అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుమ్మడి బావా నువ్వేమో ఫ్యాన్సీ నెంబర్ తప్ప ఫాల్తు నెంబర్లు ఎత్తావు నా పాత నెంబర్తో కొత్త సిమ్ సెట్ చేసుకున్నా కొత్త సెల్ ఫోన్ సెట్ చేసుకున్నాక కానీ నాకు నీకు నేను టచ్లోకి రాలేకపోయాం మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది ఇదంతా ఒరే సన్నాసి